హాయ్ అండి. ఊరెళ్ళే ముందు నేను కొన్ని వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయలేకపోయాను. సో, మా వాడికి కొన్ని వీడియోస్‌లలో జ్వరం వచ్చిందని చెప్పాం గదా! మేము సర్వీస్ హాస్పిటల్‌లో చూపించుకోవడానికైతే వెళ్ళాము. సో, మా వోడికి ఇంగ కంటిన్యూగా జ్వరం ఉన్నది. కనీసం ఒక 10 రోజులైతే స్కూల్ గూడా వెళ్ళలేదు. ఈవినింగ్ అయితే చాలు 102, 103 జ్వరం ఉండేది. ఎప్పుడు ఎమర్జెన్సీగా ఉండేటువంటి మా వోడి స్ప్రే అయితే జోధ్‌పూర్‌లో ఎక్కడ వెతికినా గానీ మాకు అస్సలు దొరకలేదనమాట. మేము చాలా కంగారు పడ్డాము. ఎందుకంటే 103 వరకు మా వోడికి జ్వరం వచ్చేసింది. సో, అది లేకుంటే మేము ఇంక పిల్లోడిని కంట్రోల్ చేయలేకపోతామనమాట. అయితే అది మా సర్వీస్ హాస్పిటల్‌లో ఉందని తెలిసి మేము వెళ్తేనేమో మాకస్సలు వాళ్ళు ఇవ్వను కూడా ఇవ్వలేదు. ఏవేవో కారణాలు చెప్పారు గానీ, వాళ్ళు తెలుగు వాళ్ళయ్యుండి గూడా మాకస్సలు హెల్ప్ కూడా చేయలేదు. ఫైనల్‌గా అయితే బాబుకి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేశారు. అన్నీ నార్మలే ఉన్నాయి కానీ, ఆ మెడిసిన్ దొరకడం లేదు. సో, చాలా హాస్పిటల్‌లో వెళ్ళి వెతకంగా అప్పుడు మాకు ఆ మెడిసిన్ అయితే దొరికిందనమాట. ఇప్పుడు